క్రిస్టఫర్ తన కోవర్కర్స్తో కలిసి సముద్రంలో పరచబడిన పైప్లైన్ మెయింటెనెన్స్ వర్క్ చేయడానికి తమ సామాన్ తీసుకొని సముద్రం లోపల ఛాంబర్లోకి వెళ్తారు. యాజ్ యూజువల్గా తమ పని చేస్తున్న సమయంలో ఎవరూ ఊహించినటువంటిగా భయంకరమైన సంఘటన జరిగింది. ఒక్కసారిగా 5 డ్రైవర్స్ రెప్పపాటు క్షణంలోనే ఆ పైప్లోకి సక్ చేయబడ్డారు. హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కరీబియన్ ఐలాండ్లో ఉన్న ఒక గవర్నమెంట్ ఓన్డ్ ఆయిల్ కంపెనీ గల్ఫ్ కంట్రీస్ నుండి వచ్చే ఆయిల్ని షిప్ ద్వారా ఈ కరీబియన్ ఐలాండ్కి తెచ్చి ఆ క్రూడ్ ఆయిల్ని అన్లోడ్ చేస్తారు. ఈ ఆయిల్ని తీసే ప్రాసెస్ వచ్చేసి ఒక యూ షేప్లో ఉన్న పైప్ ఒక భాగం సముద్రంలో మరొక భాగం సముద్రం వెలుపల ఉంచి ఆ పైప్ ఎండ్ నుంచి ఆయిల్ని బయటికి తీస్తారు. అది 25 ఫిబ్రవరి 2022 సౌత్ అమెరికా నార్దర్న్ కోస్ట్లో ఉన్న పాయింట్ ఏపియర్ గల కోస్టల్ టౌన్ ఎల్ఎంసిఎస్ కంపెనీ వర్కర్స్ ఫైజల్, యూసుఫ్ హెన్రీ, కాజిమ్ అలీ, రిషి నాగసర్, క్రిస్టఫర్ బర్త్ నంబర్ 6 పైప్ ఛాంబర్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ పైప్ చాలా కాలంగా యూజ్ చేయకపోవడం వల్ల దానికి జంగ్ పట్టి ఆ పైప్ ఓపెన్ చేసే లివర్ జామ్ అయిపోతుంది. అది చూసిన క్రిస్టఫర్ కాజిమ్ అలీని పైకి వెళ్ళి రెంచ్ని తీసుకొని రమ్మంటాడు. కాజిమ్ అలీ తన సూట్ మళ్ళీ వేసుకొని సముద్రం పైకి వెళ్ళి ఆ రెంచ్ని తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే ఆ రెంచ్ సహాయంతో లివర్ని తింపే ప్రయత్నం చేశారో ఒక్కసారిగా ఆ పైప్లో ఉన్న ప్లగ్ లోపలి గాలి అండ్ ఆ ఛాంబర్లో ఉన్న హై ప్రెషర్ గాలి కలిసి ఒక షాకింగ్ ఫోర్స్ని క్రియేట్ చేశాయి. దాంతో క్రిస్టఫర్తో పాటు ఆ 4 మెంబర్స్ స్కూబా డ్రైవర్స్ ఆ పైప్ లోపలికి వెళ్ళిపోతారు, అంటే సక్ అయిపోతారు. ఇది వితిన్ సెకండ్లో జరిగిపోతుంది. ఆ పైప్లో భయంకరంగా కూరుకుపోయిన ఆ వర్కర్స్ సౌండ్స్ ఫుటేజ్ మనము చూడవచ్చు. అది జరిగిన 90 సెకండ్స్ తర్వాత వారిని లోపలికి లాగేసిన గాలి మరోవైపు నుండి వెళ్ళిపోవడంతో ఎక్కడో ఒక చోట ఎయిర్ పాకెట్ ఉంటుందని వారు రియలైజ్ అయ్యి ఆ ఎయిర్ పాకెట్ కోసం వెతుకుతూ ఉంటారు. లక్కీగా ఆ పైప్కి కర్వ్ ఉండడంతో ఎయిర్ పాకెట్ దొరుకుతుంది. అప్పుడే ఒకరికొకరు పిలవడం మొదలుపెట్టారు. వారి పొజిషన్ తెలుసుకొని ముందుకు వెళ్ళాలా లేదా వెనక్కి వెళ్ళాలా అనేది మరొక సమస్యగా మారింది. ఎందుకంటే వాళ్ళు ఉన్న పొజిషన్ నుండి ముందుకు వెళ్తే బర్త్ 6కి వెళ్ళినట్లయితే వారు ప్రాణాలతో బయటపడవచ్చు. బట్ ఒకవేళ అది ప్లగ్ సీల్ చేయబడిన బర్త్ 5 అయి ఉంటే వాళ్ళ డెత్ ఖాయం. ఆ పైప్ చీకట్లో కూరుకుపోయిన వారి సిచ్యువేషన్ మరింత దారుణంగా మారింది. ఒంటి నిండా గాయాలు, భయం, అలసట, కళ్ళు మండడం అనేవి ఒక ఎక్స్ట్రీమ్ పెయిన్గా మారుతుంది. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని మెజారిటీ డిసిజన్ మేరకు ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. క్రిస్టఫర్ అండ్ కాజిమ్ అలీ టీంని లీడ్ చేస్తున్నారు. యూసుఫ్, రిషి, ఫైజల్ వెనక ఉన్నారు. అలాగే కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత క్రిస్టఫర్ అండ్ కాజిమ్ అలీ డిసైడ్ అవుతారు, మేము ముందుకు వెళ్ళి ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని వెతికి ఆ ముగ్గురిని బయటకు తెచ్చే సహాయక బృందాన్ని తీసుకువస్తామని ప్రామిస్ చేస్తారు. ప్లానింగ్ ప్రకారంగా తమ శ్వాసని బిగపట్టుకొని ముందుకు వెళ్తారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సెకండ్ ప్యాసేజ్లో లక్కీగా అక్కడ మరో ఎయిర్ ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ నుండి వారు బయటపడే రైజల్ పైప్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అలా వెళ్ళే మార్గంలో వారితో సహా పైపులోకి లాగేయబడ్డ 2 ఆక్సిజన్ స్కూబా ట్యాంక్ దొరుకుతాయి. మనల్ని కాపాడడానికి ఆ దేవుడే పంపించాడని మనసులో అనుకొని ఆ ఆక్సిజన్తో ముందుకు వెళ్తుంటారు. బట్ ఇక్కడ కాజిమ్ యొక్క హెల్త్ సిచ్యువేషన్ మరింత క్రిటికల్గా మారడంతో అతను ముందుకు వెళ్ళలేని కండిషన్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆక్సిజన్ని క్రిస్టఫర్ తీసుకొని బయటికి వెళ్ళేసి సహాయక బృందాన్ని తీసుకొని వస్తాడు. క్రిస్టఫర్ ఆక్సిజన్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఒక 2 ఇంచ్ వెడల్పు ఉన్న పైప్లోకి చేరుకుంటాడు.
అక్కడి నుండి ఒక 50 ఫీట్ దూరం పైకి వెళ్ళే సమయంలో అతన్ని ట్యాంక్లో ఉన్న ఆక్సిజన్ అయిపోతుంది. క్రిస్టఫర్ ఇది బర్త్ నంబర్ 5 అవ్వకూడదని ఆ దేవుణ్ణి తలుచుకుంటూ బర్త్ నంబర్ 6 ఆయిల్ వాటర్ సర్ఫేస్ పైకి చేరుకుంటాడు. అలా చేరుకున్న క్రిస్టఫర్ అరవడం, తన 2 చేతులతో పైప్ని గట్టిగా బాదడం మొదలుపెట్టాడు. అది విన్న ఒక క్రూ మెంబర్ వెంటనే అతన్ని పైప్ నుండి విజయవంతంగా రెస్క్యూ చేసేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ప్రాణాలతో బయటపడ్డ క్రిస్ చెప్తూనే ఉన్నాడు, ఆ పైప్లో చిన్న చిన్న ఎయిర్ ప్యాకెట్లు ఉన్నాయి, దానిలో ఇంకా 4 బతికే ఉన్నారని. బట్ ఆ పైప్ ఆయిల్తో నిండి ఉండడం వల్ల ఎవరూ ధైర్యం చేయలేదు. వారు ఇంకా బతికి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఆ పైప్పై ట్యాప్ చేస్తే లోపల నుండి రెస్పాన్స్ వస్తూనే ఉంది. మనల్ని కనిపెట్టి ఖచ్చితంగా బయటకు తీస్తారన్న నమ్మకం వారిలో మళ్ళీ కలిగింది. బట్ వారి కోసం ఎవరూ రాలేదు. కొన్ని రోజుల తర్వాత వారి బాడీని తీసి అటాప్సీ కోసం పంపించారు. దానిలో తెలిసిందేంటంటే క్రిస్టఫర్ని బయటకు తీసిన తర్వాత ఆ 4 కొందరు 2 రోజుల కన్నా ఎక్కువనే బతికి ఉన్నారు, కొందరు 4 రోజుల కన్నా ఎక్కువ బతికి ఉన్నారని. Everything inside me open, a rescue was going on. Nobody was making an attempt to rescue me.